డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పులహారం వేసి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ గారు ఎన్నో కష్ట నష్టాల నుంచి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక అసమానతలను తొలగించడానికి ఆయన కృషి చేసినాడు. ఆయనకు భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఆయనకి ఎన్నలేని కీర్తి ఉంది. ఆయనకు భారత రత్న కాదు, ప్రపంచ రత్న అవార్డు ఇచ్చినా కూడా తక్కువేం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు 1891లో జన్మించి ఏప్రిల్ 14న జన్మించినాడు. 1956లో డిసెంబర్ 6వ తారీఖున మరణించినాడు. ఆయన రాజకీయవేత్తగా, విద్యావేత్తగా, ఆర్థిక శాస్త్రవేత్తగా పనిచేస్తూ 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి ఆయన ఎన్నలేని కృషి చేసినాడు. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పనిచేస్తూ మన భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినాడని తెలియజేస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని నేటి తరం నాయకులకు హితవు పలుకుతూ తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై అంబేద్కర్. భారత్ మాతాకి జై. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నేడు కళ్యాణదుర్గం పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల్ని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ భారత రాజ్యాంగాన్ని ఇంకా సవరణ చేసిన విధంగా సవరణలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అనుగుణంగా వాటిని పాటిస్తూ భారతీయ జనతా పార్టీ